హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మా మేడం వాళ్ళ ఇంట్లో లంచ్కి బజ్జి మిరపకాయల రైతా ప్లస్ ఆలు పరోటా చేస్తున్నాను. సో ముందుగా బజ్జి మిరపకాయలని కట్ చేసుకొని గింజలు తీసేసుకొని ఇట్లా నూనెలో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఆలు పరాటాకి పిండి కలుపుకొని రెడీ పెట్టుకున్నాను. ఇంకా పరాటా స్టఫింగ్ కూడా రెడీగా ఉందన్నమాట. సో ఆయిల్లో మంచిగా మనం మిరపకాయలని ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట. ఇంకా మీకు తెలిసిందే, సో ఆలు పరాటాకి ఏం కావాలనేసి ఉల్లగడ్డలు ఉడకపెట్టుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర సో అన్నీ కట్ చేసుకొని వేసుకొని స్టఫింగ్కి రెడీ చేసుకోవాలన్నమాట. సో మీ అందరికీ తెలిసిన రెసిపీనే. సో ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క టేస్ట్ ఉంటుందన్నమాట. అంతే ఫ్రెండ్స్. ఇంకా బజ్జీ మిరపకాయలు బాగా వేగిపోయినాయి. ఇంకా ప్లేట్లోకి తీసుకొని పెట్టుకునేయాలి. సో ఫ్రెండ్స్, తమిళ్లో ఒక డైలాగ్ ఉందన్నమాట. నేను చెప్తూ ఉంటాను కదండి, స్టవ్వోడ సెమకంబోదు లవ్వోడ సెమంగే సుమారాయ ఇరుకర్ద సెమేలు కూడా సూపర్ ఆయరకం ఎబ్డి. సో ఎంతమందికి డైలాగ్ అర్థమైందో ప్లీజ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగుంటుంది ఈ ఒక రెసిపీ టేస్ట్ అనమాట. సో ఒక్కొక్కరి చేతిలో ఒక్కో టేస్ట్ ఉంటుందన్నమాట. సో అలా ప్లేట్లో తీసి పెట్టుకొని అదే ఆయిల్లోనే మనం పెరుగుకి పోపు పెట్టుకోవాలన్నమాట. సో ఆయిల్లో ఆవాలు, కరివేపాకు, కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొద్దిగా ధనియాల పౌడరు, ఇంకా హింగ్ కంపల్సరీ వాడతానండి వీళ్ళ ఇంట్లో. సో వీళ్ళు బ్రాహ్మిన్స్ హింగ్ కంపల్సరీ వాడతారనమాట. సో అందులో కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు పూర్తి ఫ్రై చేయకండి, సగం ఫ్రై అయితే చాలన్నమాట. సో ఫ్రై అయిన తర్వాత పెరుగులోకి కలిపేసుకోండి పోపుని. ఇంకా మళ్ళీ మనం బజ్జి మిరపకాయలని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. సో వాటిని నున్నగా కట్ చేసుకొని ఆ పెరుగులోకి వేసి కలుపుకోవాలన్నమాట. ఆ బజ్జి మిరపకాయలే టేస్ట్ అండి ఈ రైతాకి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నిజంగా ట్రై చేయండి ఇలా కూడా ఒకసారి. సో తగినంత ఉప్పు వేసుకోండి. సో చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. రైస్కి కూడా తినొచ్చు, చపాతీకి, పూరీకి అన్నిటికీ తినొచ్చు కూడా. సో ఇంకా మీకు తెలిసిందే స్టఫింగ్ చేసుకొని పరాటాని ఎలా చేసుకోవాలనేసి. సో చపాతీ పిండిలో ఆలు పరాటా స్టఫింగ్ని చేసుకొని చపాతీలో తీడుకొని కాల్చుకోవడమే. సో అంతే ఫ్రెండ్స్. సో కాల్చేటప్పుడు పరాటాకి నెయ్యే వాడండి. నెయ్యి వాడితే బాగుంటుంది అనమాట. వీళ్ళ ఇంట్లో అయితే చపాతీకి పరాటాకి అంతా నెయ్యే వాడతాను. సో ఎందుకంటే బ్రాహ్మిన్స్ ఎక్కువ నెయ్యి తింటారనమాట. ఇక మీకు తెలిసిందే కదండి ఫ్రెండ్స్ ఎలా చేయాలి అనేసి. అయినప్పటికీ కూడా ఒక్కొక్కరి చేతిలో ఒక్కో టేస్ట్ ఉంటుంది, ఒక్కొక్కరి చేతి విధానం ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. అంతే ఫ్రెండ్స్. సో అందుకనేసి మీ అందరితోనూ షేర్ చేసుకుంటున్నాను ఈ రెసిపీస్. సో థ్యాంక్ యూ సో మచ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, చాలా థ్యాంక్ యూ. సో ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసుకోండి. నేను చెప్పిన డైలాగ్ ఎంతమందికి గుర్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.